హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి అండి. చూస్తున్నారు కదా, మనకి పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి అని చెప్పంగానే కూడా నోట్లో ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేసేసి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మన ఇంట్లో ఎప్పుడైనా నిగనిగలాడి ఇలాంటి పచ్చిమిర్చి ఉన్నప్పుడు ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేయండి. లేదు మీ ఇంట్లో అసలు ఏ కూరగాయలు లేవు పచ్చిమిర్చి తప్ప అనుకున్నప్పుడు ఈ చట్నీ ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూరగాయలు లేని రోజు మీరు బాధపడాల్సిన అవసరమే ఉండదు. సో చాలా ఈజీగా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దానికోసం ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా ఒక బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక స్పూనున్నర మినపప్పు, అలాగే కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో కాకుండా. కొంచెం సేపటికి మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. చక్కగా ఇట్లాగా ఫ్రై అయిన తర్వాత మనకి కమ్మటి వాసన అనేది కూడా వస్తూ ఉంటుంది. ఈ టైంలో ఈ పప్పు అలాగే జీలకర్రని ఇంకొక చిన్న బౌల్లోకి తీసేసి సపరేట్గా ఉంచుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఇందాక తీసుకుని కడిగినటువంటి పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలు చేసుకొని వీటిని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిలు వేగడానికి ఎక్కువసేపు ఏం పట్టదండి. 1-2 నిమిషాలు మనము కొంచెం ఒక అర నిమిషం హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మంట తగ్గించేసుకొని చిన్నగా ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి. కాకపోతే కొంచెం గింజలు అనేవి ఒక్కొక్కసారి చింది మన మీద పడతాయి కాబట్టి ఇవి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా దూరంగా పక్కకు జరిగి ఉండడం, ఫేస్ అనేది స్టవ్ దగ్గరికి లేకుండా చూసుకుంటే ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు మూతైనా పెట్టేసినా పర్వాలేదు. కొంచెం సేపటికి మనం వేసిన పసుపు ఇదంతా కూడా కలిసి చక్కగా ముక్కలు అనేవి ఫ్రై అయిపోతాయి. వీటిని తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఇందాక వేయించి పక్కన ఉంచుకున్నటువంటి మినపప్పు జీలకర్రని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే ముక్కలకి సరిపడా నేను రాక్ సాల్ట్ వేసాను, కళ్ళుప్పు అంటాం కదా, అది వేసి పౌడర్లా చేసుకుంటే మనకి ఈ విధంగా పౌడర్ అనేది తయారవుతుంది. ఒకసారి గిన్నెలకంతా బాగా గట్టిగా పట్టేసిన పౌడర్ని లూజ్ చేసేసుకొని మనము చల్లార్చుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా దాంట్లో వేసేసి పౌడరు అది రెండు కలిసేలాగా ఒకసారి మనం గిన్నెను కొంచెం ఎగరేసామంటే అన్నీ చక్కగా కోట్ అవుతాయి. తర్వాత కింద పప్పుగా పైన మాత్రమే గ్రైండ్ అయినట్టు కాకుండా సమానంగా పౌడర్ అంతా కూడా చట్నీలో మంచిగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో 2-3 వెల్లుల్లి రెప్పలు, కొంచెం కరివేపాకు, అలాగే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నది, దాన్ని చింతపండు నీళ్లు కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం టేస్ట్కి కావాల్సిన ఉప్పు, పసుపు అన్నీ వేసేసామండి. ముక్కల్లో పసుపు వేయని వాళ్ళు ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడైనా పసుపు వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. నాకు మంచిగా కలర్గా వస్తుంది కాబట్టి చట్నీ నేను అప్పుడు వేసాను. కానీ అలా పసుపు వేసినప్పుడు ఎక్కువ మంట ఉంటే ఒక్కొక్కసారి మాడిపోతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి నూనె మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే చివర్లో ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, మీకు నచ్చితే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవచ్చు. ఇలాగ వేసేసుకుని తాలింపు అనేది రెడీ చేసేసుకొని మనం చట్నీలో కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి అనేది తయారైపోతుంది. తిన్నారంటే ఎంత కమ్మగా ఉందో మీరే నమ్మరండి. కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది ట్రై చేసి తప్పకుండా మీరు నాకు ఫీడ్బ్యాక్ తిన్న తర్వాత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.